జై శ్రీరామ్. యేసు లోకరక్షకుడు, లోక జ్ఞానుడు అని ఈ పాస్టర్లో డప్పులు కొట్టుకుంటారు కదా. అసలు బైబిల్ తెరిచి చూస్తే ఏముంటుందో ఒకసారి చూడండి. మార్కు 11వ అధ్యాయం 12వ వచనం. మరుసటి రోజు బేతనీ నుండి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. అంటే భగవంతుడికి ఆకలి వేసింది. 13వ వచనం. కొంత దూరంలో ఆకులు ఉన్న అంజూరు చెట్టు ఆయనకు కనిపించింది. ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయేమో అని చూడడానికి దగ్గరికి వెళ్ళాడు. కానీ అది పండ్లు కాచే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? అంజూర చెట్టు దగ్గరికి ఆయన వెళ్ళాడు, అది పండ్లు కాసే కాలం కానందువల్ల చూడండి. కానీ అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. అంటే ఆ చెట్టుకి పండ్లు ఏ కాలానికి వస్తాయనే ఒక జ్ఞానం కూడా లేదు యేసుకి. ఆయన మరి లోకరక్షకుడు, లోక జ్ఞానుడు ఎలా అవుతాడు? అందులో వచ్చిన ఆయన ఆ చెట్టుతో ఇంక నుండి ఎన్నడూ ఎవరు నీ పండ్లు తినరు అని అన్నాడంట. పార్ట్ 2లో చూసుకుందాం. 21వ అధ్యాయం 18వ వచనం. తెల్లవారిన తర్వాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. 5,000 మందికి చేపలు, రొట్టెలు ఇవన్నీ పంచాడు కదా. ఆయన శక్తితో తయారు చేశాడు కదా. అసలు భగవంతుడికి ఆకలి కావటం ఏమిటి? ఇది విచిత్రం కదా. 19వ వచనం. అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూర చెట్టును చూశాడు. ఆయన దాని దగ్గరికి వెళ్లి చూస్తే దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో ఇంకా ముందు నువ్వు ఎప్పటికీ కాపు కాయవు అన్నాడు. చెట్టుకి శాపం ఇచ్చాడు. ఆ ప్రకృతి వాతావరణం ఆ సమయాన్ని బట్టి చెట్టు ఎక్కడైనా పండ్లు కాస్తాయి. చెట్టు మీద ఒక సైకోలాగా కోపం చూపించాడు. 20వ వచనం. అది చూసి శిష్యులు ఆశ్చర్యపోయి ఆ అంజూర చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా అని చెప్పుకున్నారు. అంటే ఆయన శాపం ఇచ్చాడు, నువ్వు ఎండిపోవునుగా, కానీ అది ఎండిపోయింది. అంటే ఒక చెట్టు మీద ఆయన సైకోతనం. జై శ్రీరామ్, జై వివేకానంద, జై